హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, రింగ్ బీడ్స్, బిగ్ సైజ్ బీడ్స్, రౌండ్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఒక రింగ్ బీడ్కి 6 వరుసల సిల్క్ దారం తీసుకొని దానికి ఒక 2 నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, అందులోంచి నీడిల్ పోనించి 3 చైన్స్ వేసుకోవాలి. దీన్ని త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. అంటే నీడిల్కి 2 సార్లు దారాన్ని చుట్టుకోవాలి. 2 దారాలను ఒకసారి, నెక్స్ట్ మళ్ళీ 2 దారాలను ఒకసారి, మళ్ళీ 2 దారాలను ఒకసారి. మళ్ళీ 2 సార్లు దారాన్ని చుట్టుకొని రింగులోంచి ఇలా బయటకు తీసి మళ్ళీ 2 దారాలు ఒకసారి, 2 దారాలు ఒకసారి, 2 దారాలు ఒకసారి. దీన్ని ట్రిపుల్ క్రోషా అంటారు. 2 ఒకసారి, 2 ఒకసారి, 2 ఒకసారి. రెండు ట్రిపుల్ క్రోషాలు వేసాము. 2 టైమ్స్. ఇది థర్డ్ ట్రిపుల్ క్రోషా. నెక్స్ట్ 3 చైన్స్. ఆ నీడిల్ని రింగ్లోంచి తీసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ ఒక పెటల్ వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్. నెక్స్ట్ ట్రిపుల్ క్రోషా. మూడు ట్రిపుల్ క్రోషాస్ తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. సింగిల్ క్రోషా. ఆ ఎక్స్ట్రా దారం, అది స్టార్టింగ్లో దారం ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్.
3 చైన్స్, ట్రిపుల్ క్రోషా, సెకండ్ ట్రిపుల్ క్రోషా, థర్డ్ ట్రిపుల్ క్రోషా, నెక్స్ట్ 3 చైన్స్. ఒక్క పెటల్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలి, తర్వాత 3 త్రిబుల్ క్రోషాస్ వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. 3 టైమ్స్ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్. ఒక్క పెటల్కి 3 ట్రిపుల్ క్రోషాస్, 3 చైన్స్, మళ్ళీ 3 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. ఇట్లా 6 పెటల్స్, ఒక ఫ్లవర్ కావాలి అంటే 6 పెటల్స్ వేసుకోవాలి. కొంచెం పెద్దగా ఫ్లవర్ కావాలనుకుంటే పెటల్స్ అంటే 3 ట్రిపుల్ క్రోషా బదులు 4 ట్రిపుల్ క్రోషా వేసుకోవచ్చు. కొంచెం ఫ్లవరు పెద్దగా వస్తుంది. 4 ట్రిపుల్ క్రోషాస్ కూడా వేసుకోవచ్చు. మనం 3 ట్రిపుల్ క్రోషా వేసుకున్నాము ఈ ఫ్లవర్ రావడానికి. ఇలా పెటల్స్ ఫ్లవర్ వస్తుంది. ఇంకో కలర్ థ్రెడ్ తీసుకున్నాము 6 వరుసలో. దీనికి ఇలా నాట్ వేసుకోవాలి. ఆ ముడి కూడా దగ్గరికి, ఆ ఫ్లవర్ దగ్గరగా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకోవాలి. నీడిల్ని రింగ్ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా రింగ్ మధ్యలోంచి తీసుకొని ఆ దారాన్ని లోపలికి తీసుకురావాలి. ఇక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా ఆ పెటల్కి మధ్యలో 3 చైన్స్. మనం ఈ ఫ్లవర్ పెటల్కి 3 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో ఆ 3 చైన్లో థర్డ్ చైన్కి మనం సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ చైన్ ఉంది కదా, మనం వేసింది 3 చైన్స్ వేసుకున్నాం కదా, థర్డ్ చైన్లో ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ ఇటువైపు కూడా 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఆ థర్డ్ చైన్లో సింగిల్ క్రోషా. 3 చైన్స్, సింగిల్ క్రోషా, మళ్ళీ 3 చైన్స్. నెక్స్ట్ పెటల్కి మధ్యలో రింగులోంచి నీడిల్ పోనించి ఆ థ్రెడ్ని అలా తీసుకొని సింగిల్ క్రోషా వేసుకోవాలి. పెటల్కి మధ్యలో ఇలా ఆ థ్రెడ్ని కొంచెం కాస్త లాగాలి దగ్గరికి. ఇలా ఆ పెటల్ చుట్టూ కూడా ఒక బార్డర్ లాగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్, మళ్ళీ 3 చైన్లో థర్డ్ చైన్లో సింగిల్ క్రోషా. నెక్స్ట్ 3 చైన్స్, నెక్స్ట్ ఇక్కడ 3 చైన్స్ ఉన్నాయి కదా, ఇటు చివర థర్డ్ చైన్లో లాక్ అంటే సింగిల్ క్రోషా.
నెక్స్ట్ 3 చైన్స్, మళ్ళీ నీడిల్ని ఆ రింగ్లోకి తీసుకొని పెటల్కి మధ్యలో థ్రెడ్ను పోనించి సింగిల్ క్రోషా వేసుకోవాలి. పెటల్కి మధ్యలో సింగిల్ క్రోషా. థ్రెడ్ని కాస్త లాక్కోవాలి. ఇలా టైట్గా చేసినట్టయితే బార్డర్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్, మళ్ళీ 3 చైన్స్ వేసుకున్నాముగా, థర్డ్ చైన్లో సింగిల్ క్రోషా, మళ్ళీ 3 చైన్స్. ఆ 3 చైన్లో థర్డ్ చైన్లో మళ్ళీ లాక్ అంటే సింగిల్ క్రోషా, మళ్ళీ 3 చైన్స్. పెటల్కి మధ్యలో అక్కడ సెంటర్లో ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. చివరి పెటల్కి 3 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ని రింగ్లోంచి పోనివ్వని అవసరం లేదు. పెటల్లోంచి మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ బార్డర్ కలర్ అక్కడే లాక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నేను 3 మోటివ్స్ చేశాను. వీటికి శారీకి ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఫ్రంట్ సైడ్. మనం కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడిల్కి ఎక్కించుకుంటాము. ఒక 4 వరుసలు, డిస్టెన్స్ ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను నేను.
మీరు ఇంకా దగ్గరికి కావాలంటే 1.5 ఇంచ్ దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. మీకు శాంపిల్కి చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా డిస్టెన్స్ తీసుకోవచ్చు. ఒక బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాం కదా, గోల్డ్ రౌండ్ బీడ్. శారీకి కింది నుంచి నీడిల్ని శారీకి తగలాలి. అండ్ ఈ ఫ్లవర్కి కూడా మనము దారాన్ని తీయాలి. ఎందుకంటే శారీకి ఆ మోటిఫ్ అనేది అంటుకోవాలి కదా, అదే అటాచ్ అవ్వాలి కదా. మళ్ళీ ఆ మోటిఫ్స్ కూడా దారాన్ని తొలగించాలి. అంటే దానికి కూడా కుచ్చాలి. ఈ ఫ్లవర్కి కూడా నీడిల్ని కుచ్చాలి. బీడ్కే కాకుండా ఫ్లవర్కి కూడా దారాన్ని తీయాలి. ఇలా ఆ ఫ్లవర్కి కూడా దారాన్ని కుచ్చాలి. మళ్ళీ బీడ్లోంచి తీసి మళ్ళీ ఫ్లవర్కి కుచ్చుతో కింద శారీకి కూడా నీడిల్ని గుచ్చాలి. ఎందుకంటే ఆ మోటిఫ్ శారీకి పడకుండా, బీడ్కే పడకుండా శారీకి కూడా ఉండాలి. ఇప్పుడు కింది నుంచి కూడా ఆ ఫ్లవర్కి కుచ్చి శారీ చివర కుచ్చాలి. ఆ నీడిల్ అనేది ఆ ఫ్లవర్కి కూడా కుచ్చాలి. ఇలా ఒక శారీకే కాకుండా. ఒకవేళ శారీకి మీరు ఫ్లవర్ కుచ్చలేదనుకోండి, ఆ బీడికి శారీకి మాత్రమే ఆగుతుంది, ఫ్లవరు ఊడిపోతుంది. కాబట్టి ఫ్లవర్ కూడా శారీకి కుచ్చాలి. ఇలా శారీ అంతా మోటివ్స్ని కుట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.